వెల్కమ్ టు ఆర్కే మీడియా. నేను మీ రవి. సో ఖమ్మంలో కాంగ్రెస్ ప్రభుత్వం కలెక్టరేట్ దగ్గర 66 ఎకరాల్లో ఉన్న పేదల ఇండ్లను అక్రమంగా కూలగొడతా ఉంది. సో దాన్ని ప్రశ్నించిన జర్నలిస్టులను ఆ దరిదాపుల్లో కూడా ఉండకుండా అక్కడ లైవ్ కవరేజ్ చేయకుండా జర్నలిస్టులను కూడా అక్రమంగా అరెస్టులు చేస్తూ ఉన్నారు. సో ఎంత దారుణంగా తయారైందంటే ఇది ప్రజాప్రభుత్వమా లేదా నిరంకుశత్వ ప్రభుత్వమా? సో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇటువంటి దౌర్జన్యాలు అక్రమాలు చేస్తుందని చెప్పి ప్రజలు ఆల్టర్నేట్గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మిమ్మల్ని తీసుకొని వచ్చారు కదా. సో మీరు కూడా అదే వైఖరిని అవలంబిస్తే నెక్స్ట్ ప్రజల్లో ఏ విధంగా మీరు ముందరికి పోతారు? అసలు మీకు కూడా అదే గతి పడుతుంది కదా. కాబట్టి అక్కడ 66 ఎకరాల్లో 10 సంవత్సరాల నుంచి పేదలు నివసిస్తూ ఉన్నారు. ఇప్పుడు సడన్గా వచ్చి వాళ్ళకు ఎటువంటి ఆసరా కల్పించకుండా, వాళ్ళకు ఆల్టర్నేటివ్ ఇండ్లు నిర్మించకుండా, ఏం లేకుండా వాళ్ళని సడన్గా ఖాళీ చేసి వెళ్ళిపోండి అని అంటే వాళ్ళ పరిస్థితి ఏంది? ఎక్కడ పోతారు? తలదాచుకుంటారు. ఇంత దౌర్జన్యమా? సో ప్రజల పక్షాన నిలబడాల్సిన ప్రభుత్వమే ఈరోజు పేదల ఇండ్లు కూలగొట్టడానికి వేల మంది పోలీసులను పంపించి అన్యాయంగా వాళ్ళని అక్రమంగా వాళ్ళ ఇండ్లు కూలగొడుతూ వాళ్ళని రోడ్డున పాడేస్తూ ఉన్నారు. ప్రశ్నించిన జర్నలిస్టులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. సో మీడియా కవరేజ్ లేదు. ఎందుకు ఇంత దౌర్జన్యం? ఆడ జరుగుతున్న విషయాలు ఏంది, ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది విషయము ప్రజలకు తెలియజేసే వాళ్ళే కదా జర్నలిస్టులు. సో జర్నలిస్టులను కూడా మీరు రానియకుండా ఈ విధంగా అక్రమ అరెస్టులు చేస్తే ప్రభుత్వం ఎటువంటి మచ్చ వస్తుంది? నిరంకుశత్వ ప్రభుత్వమా లేక ప్రజాపాలన ప్రభుత్వమా? మార్పు కావాలి అంటే ఈ విధంగా మీరు మార్పు తీసుకొస్తా ఉన్నారా తెలంగాణ ప్రజల్లో? ఒకసారి ఖమ్మంలో భూముల విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరి పట్ల మన దగ్గర కొన్ని వీడియోలు ఉన్నాయి, ఒకసారి చూద్దాం. అసలు ఇల్లు కూలగొడతా ఉన్నారు. పేదల కోసం ఇచ్చిన భూములే కదా అవి. పేదల కోసం ఇచ్చిన భూములను మీరు అక్రమంగా ఇప్పుడు అక్కడ ఉంటున్న పేదలకు పునరావాసం కల్పించకుండా ఈ విధంగా బుల్డోజర్ పెట్టి కూలగొడతా ఉంటే అక్కడ ఉన్న పేదల పరిస్థితి ఏంది? సో దీనిపైన ప్రభుత్వము ఎవరు కూడా స్పందిస్తలేరు. ఎంత దారుణం అంటే ఆ ఇల్లు కూలగొడుతున్న వీడియోలు చూసుకోవచ్చు మీరు. వందల మంది పోలీసులు అందరూ కూడా ప్రజలని మొత్తం ఎక్కడికక్కడ చేస్తూ వాళ్ళని ఇల్లు కూలగొడతా ఉన్నారు. చూడండి ప్రభుత్వం, అక్కడ పోలీసులను కూడా చూసుకోవచ్చు మనం. ఇన్ని కుటుంబాలు రోడ్డు పడుతూ ఉన్నాయి. దాదాపు 600 కుటుంబాలు రోడ్లో పడుతూ ఉన్నాయి. ఈమె మాట్లాడే మాటలు వినండి. పండు లేకోకుండా ఏం లేకోకుండా ఈయన సాయం చేస్తారని ఈయనకి డబ్బు లేకుండా ఓటు ఎత్తి అన్యాయం చేసి జగన్ రేవంత్ రెడ్డి గెలవాలని రూపాయి లేకోకుండా గెలిపించినాం. రేవంత్ రెడ్డి గెలవాలని కొంచెం సాయం చేస్తారని. కరెంటు సంవత్సరం నుంచి లేదు, నీళ్లు లేవు, నిప్పులు లేవు, కడుపుతా ఉన్న పిల్లలు అన్ని నెల నుంచి పోలీసు వాళ్ళు వచ్చినా కూడా ఒకరోజు తిని ఒకరోజు తినకుండా ఉన్నాం సార్. చూడొచ్చు పాపం పేదల ఇండ్లని ఇంత కష్టపడి కట్టుకుని ఉంటారు వాళ్ళు.
పేదలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వమే ఈరోజు పేదల ఇండ్లు కూలగొడుతూ 600 కుటుంబాలను రోడ్డున ఈడుస్తుందంటే ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దౌర్జన్యంగా పేదల పట్ల వాళ్ళకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం, పేదలకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వమే ఈరోజు 600 కుటుంబాలను రోడ్డున పడేస్తా ఉంది. సో, ప్రజల పరిస్థితేంది? వాళ్ళకు భూదాన్ భూములు ఇప్పుడేదో కలెక్టరేట్ పక్కన ఇప్పుడు రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయని జెప్పి, ఆ భూములనన్నను కూడా ఆక్రమించుకోవాలని జెప్పి ప్లాన్ జేస్తా ఉన్నారు. అక్కడున్న మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మరి తుమ్మల నాగేశ్వరరావు గారు, సో, రేవంత్ సర్కార్ వీళ్ళకి సంబంధించిన అందరు నాయకులు గూడా అక్కడ రేట్లు పెరగడంతో ఆ ప్లేస్ పైన 66 ఎకరాల పైన వీళ్ళ దృష్టి పడి అక్కడున్న పేదలను ఇండ్లు ఖాళీ చేపిస్తూ వాళ్ళని అన్యాయంగా రోడ్డున వాడేస్తుర్రని జెప్పి అక్కడ ప్రజలందరూ గూడా మాట్లాడుతా ఉన్నారు. సో, దీనిపైన ప్రశ్నిస్తున్న జర్నలిస్టులను కూడా రోడ్డు పైన అక్రమంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు. సో, జర్నలిస్టులను, ప్రజలను ఇబ్బంది పెడితేనే కదా గత ప్రభుత్వాన్ని కూలదోసి మీ ప్రభుత్వం ఆల్టర్‌నేట్‌గా వాళ్ళ నిరంకుశత్వ పాలనకు ఆల్టర్‌నేట్‌గా మీ ప్రభుత్వాన్ని తీసుకొనొచ్చింది. మీరు కూడా ప్రజల పక్షాన అదే విధంగా ప్రవర్తిస్తే మీకు గూడా అదే గతి పడతది. కాబట్టి ఇక్కడ న్యాయం జరగాల్సింది పేదలకు. వీళ్ళకి ప్రభుత్వం స్పందించి వెంటనే న్యాయం చేయాలని చెప్పి మా ఆర్‌కే మీడియా నుంచి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే జర్నలిస్టులను మీరు అక్కడ న్యాయంగా మీరక్కడ వాళ్ళని భూములను ఆక్రమించుకుంటుంటే అక్కడున్న ప్రశ్నించడానికి వచ్చిన జర్నలిస్టులను అరెస్ట్ చేయడం ఏంది? సో, నిజాలు ప్రజలకు చూపించే వాళ్ళే కదా జర్నలిస్టులు. నిజాలు మాట్లాడే జర్నలిస్టులనే మీరు అక్కడ జరుగుతున్న విషయాలేంది? సో, దానిపైన మీ ప్రభుత్వం తీసుకుంటున్న రెస్పాన్స్ ఏంది? ప్రజలకు ఏ విధంగా వాళ్ళకు ఆల్టర్‌నేట్ క్రియేట్ చేస్తా ఉన్నారు? 10 సంవత్సరాల నుంచి ఉన్న ప్రజలకు మీరు సడెన్‌గా మీరు కాల్ చేసి వెళ్ళిపోండి అంటే వాళ్ళు ఎట్లా వెళ్ళిపోతారు? సో, దీనిపైన ప్రశ్నిస్తున్న జర్నలిస్టు రఘుని, కాళోజీ టీవీ సీనన్న అందరిని కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఎక్కడక్కడ అరెస్టులు చేస్తా ఉన్నారు మీడియా వాళ్ళని అందరిని కూడా. సో, జర్నలిస్టుల పైన దాడిని మేము ఆర్‌కే మీడియా నుంచి ఖండిస్తా ఉన్నాం. సో, ప్రభుత్వం కూడా ఇటువంటి వైఖరిని విరమించుకోవాలి. సో, పేద ప్రజలకు న్యాయం చేయాలి. పేదలకు అండగా నిలవాల్సిన ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు పేదల ఇండ్లు అక్రమంగా కూలగొడతా ఉంది. సో, దీనిపైన ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి మా ఆర్‌కే మీడియా నుంచి కోరుతా ఉన్నాం.